ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఇలా జీవంతో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజు, మట్టల ఆదివారం రోజు మనం ఇలా కలుసుకోవడానికి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగానే ఉండాలి. ఆమెన్. ఈరోజు మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను గురించి కొద్ది నిమిషములు మనము తెలుసుకుందాము. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనము చూడగలిగితే మట్టల ఆదివారం యొక్క ప్రాధాన్యతను మనము చూడవచ్చునండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుష్యుడను ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. గాడిదని ఎక్కి వచ్చుచున్న యేసు, లోకరక్షకుడైన యేసు గాడిదనెక్కి యెరూషలేము జయప్రవేశము చేసిన దినమును మట్టల ఆదివారం అని మనం చెప్పవచ్చును. మరి అన్ని జంతువులు ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనే ఎందుకు ఎన్నుకున్నారనేది కొద్ది నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఇక్కడ గాడిద అంటే ఎవరో దేనికి సాదృశ్యంగా ఉన్నదనే విషయాన్ని కూడా కొద్ది నిమిషంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. గాడిద అంటే ఇక్కడ నీవు నేను గాడిదకి సాదృశ్యంగా ఉన్నామండి. గాడిద అపవిత్రమైన జంతువుగా ఎంచబడడం మాత్రమే కాక మొండితనమును మరియు తిరుగుబాటుతనమునకు గుర్తుగా ఉన్నది. అయితే ఇక్కడ శిష్యులు కట్టబడి ఉన్న గాడిదను విప్పి యేసునొద్దకు తీసుకుని రాగా ఈ గాడిదకు విడుదల, విమోచన కలిగిందని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. కట్టబడి ఉన్న గాడిదకు విడుదల కలిగిందండి. దేవుడు విడిపించే దేవుడు. మరి ఇక్కడ కట్టబడి ఉన్న గాడిదని ఏ విధంగా అయితే విడిపించారో, విడుదల దానికి ఎలా అయితే గ్రహించారో, కట్టబడిన పరిస్థితి నుంచి, బంధకాల నుంచి, వ్యసనాల నుంచి, బలహీనతల నుంచి మనల్ని కూడా విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనలో కూడా చాలామంది పాపం అనే వ్యసనమునికి బానిసైపోయి దాని చేత కట్టబడి ఉన్నారు. ఎవరు విడిపిస్తారంటే కేవలము దేవుడు మాత్రమే విడిపిస్తారండి. దేవుడు విడిపించే దేవుడు. ఆపదలో నుండి మనల్ని విడిపిస్తున్న దేవుడు. భయములన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తున్న దేవుడు. పాప శాపముల నుండి మనల్ని విడిపించుచున్న దేవుడు. కీడు చేయవారి చేతిలో నుండి మనల్ని విడిపించుచున్న దేవుడు. శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించుచున్న దేవుడు. బాధల నుండి దేవుడు మనల్ని విడిపించుచున్న దేవుడు. బాధలన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించుచున్నాడు. గాడిద ఇక్కడికి రాలేదు. గాడిదను వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళారు. ఆయనే నీ కొరకు నా కొరకు వచ్చుచున్నారు. ఆయనే మన కొరకు వచ్చుచున్నారు. కేవలము దేవుడి కృప వలన మాత్రమే దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చారండి. మనల్ని విడిపించడానికి దేని కొరకు వచ్చారంటే మన బంధకాల నుండి, మన బలహీనతల నుండి, మన ఇబ్బందుల నుండి, మన యొక్క పాపపు స్థితి నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడు. మరి అపవాది ఏ విధంగా పాపంలో మనం పడవేయాలని ఎదురు చూచుచున్నప్పుడు దేవుడు మనల్ని విడిపించుచున్న దేవుడు. దేవుడికే మహిమ కలుగునగాక. ఈ మట్టల ఆదివారం యొక్క వాక్యంలో భాగంగా మొదటగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు. కట్టబడి ఉన్న గాడిదని ఎలా అయితే విడిపించారో దేవుడు బంధకముల చేత విడిపించబడి ఉన్న నిన్ను కూడా విడిపించడానికి దేవుడు వచ్చారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. రెండవ మాటగా అదే 2వ వచనంలో ఏ మనుష్యుడను ఎన్నడను కూర్చుండలేదు. ఈ గాడిద మీద ఏంటండి ఏ మనుష్యుడను ఎన్నడను కూడా కూర్చోలేదు. దీనికి ఇప్పటి వరకు బరువు అంటే ఏంటో తెలియదు, బాధ్యత అంటే ఏంటో తెలియదు. ఇప్పటి వరకు కట్టబడి ఉంది. అలాంటి దానిని భారం మోయిన గాడిదను దేవుడు ఎన్నుకున్నారు. నీకు నాకు కూడా ఏ భారము లేకుండా, వాక్యం అనే భారం లేకుండా, ఆత్మల భారం లేకుండా, దేవుని అంటే భయం లేకుండా, బాధ్యత లేకుండా మనం ఉన్నామేమో. దేవుడు అందుకే నిన్ను నన్ను కోరుకుంటున్నారు. బాధ్యత కలిగి మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను ప్రకారం జీవించేవారుగా ఉండాలి. భారం మోయలేని గాడిదని మరి ఎలా దేవుడు ఎన్నుకున్నారు? ఇప్పటి వరకు భారం మోయలేని గాడిద ఎలా ఉంటుందండి? తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ భారము మోయలేదు. ఒకవేళ భారాన్ని వేసినా, ఎవరైనా ఎక్కువ కూర్చున్నా అది ఏం చేస్తుందంటే తిరుగుబాటు చేస్తుంది, పడేసే స్థితిలో ఉంటుంది.
మనం కూడా వాక్యాన్ని బట్టి మరి తిరుగుబాటు చేస్తున్నామేమో, వ్యతిరేకిస్తున్నామేమో, భారం లేక బాధ్యత లేక తిరుగుతున్నామేమో. దేవుడు మనల్ని మోయాలని, భరించాలని ఆశపడుతున్నారు. మనం భారం కలిగి, వాక్యం పట్ల భారం కలిగి జీవించాలి. మరి దేవుడంటే భారం కలిగి జీవించాలి. అంటే భారం కలిగి మనందరం కూడా జీవించేవారుగా ఉండాలండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. 3వ మాటగా 4వ వచనంలో, ఇంటి బయట తలవాకిటి కట్టబడి ఉన్న గాడిద. ఆమెన్. ఇంట బయట ఉన్న గాడిద అంటండి. ఇంటి లోపల లేదు ఆ గాడిద. ఎక్కడుంది? ఇంటి బయట ఉన్నది. దీనికి సాదృశ్యం ఏంటంటే అది అపవిత్రమైనది. ఇంటి బయట ఉన్నది. ఇంటి లోపలికి వచ్చే అవకాశము లేదు. మనం కూడా అంతే అపవిత్రములై ఉండిపోతున్నాము. అపవాది చేత బంధింపబడి ఉంటున్నాము. పాపంలో ఏలుబడి చేస్తున్నాము. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా మనం బయటే ఉండిపోతున్నాము. మందిరాల్లోనికి రాలేకపోతున్నాము. మన మనస్సుని దేవునికి ఇవ్వలేకపోతున్నాము. నీవు బయటే ఉండిపోతున్నావు. కాబట్టి నీ హృదయాన్ని దేవుడి కొరకు తెరవాలని, మందిరంలోకి నీవు రావాలని, దేవుడి కొరకు నువ్వు దేవునిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడింది. గాడిదను ఎలా అయితే విడిపించారో అలాగే బంధకాల నుంచి నన్ను దేవుడు విడిపించాలని ఆశపడుతున్నారు. ఏ విధంగా అయితే దేవుడు మరి ఎప్పుడునూ ఎవరినూ కూర్చోలేని గాడిదని ఎలా ఎన్నుకున్నారో ఆ విధంగాని ఏ భారము మోయలేకుండా దేవుని పట్ల మరి మందిరము పట్ల ఎలాంటి భారము లేకుండా ఉన్నా నన్ను దేవుడు కోరుకుంటున్నారు. ఇంటి బయట అపవిత్రత ఉన్నాము, హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, ఇంకా మందిరంలోకి రాకుండా, రక్షణ మార్గంలో రాకుండా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు కోరుకుంటున్నారు. మరి దేవుడు ఎందుకండి రాజుగా ఉన్న దేవుడు గుర్రం మీద రాకుండా గాడిద మీద వచ్చారు? గుర్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే యుద్ధానికి, రాజరికానికి అది సాదృశ్యంగా ఉంది. దేవుడు గాడిదను కోరుకున్నాడు. గాడిద అంటే ఇక్కడ శాంతిని స్థాపించడానికి దేవుడు వచ్చారండి. సమాధానాన్ని నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు వచ్చారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. గుర్రం ఎక్కువ వచ్చుట అంటే యుద్ధమునకు సూచన, గాడిద ఎక్కువ వచ్చుట అంటే సమాధానమునకు సూచన. క్రీస్తు పుట్టుకలో ఈ లోక జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే సమాధానాన్ని, శాంతిని మాత్రమే ఆయన అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, ఎంతకాలము నీచమైన పాపములకు బానిసలై కట్టబడి విడిపించక యుందము. కట్టబడి ఉన్న గాడిద ప్రభు దగ్గరకు వచ్చినట్లే నీవు నేను కూడా ప్రభు శరణజొచ్చి ప్రభువును కోరుకుని ప్రభువు దగ్గరికి వస్తే మనము కూడా తప్పకుండా విడిపించబడతాము. ఇంకెన్నాళ్ళు మనం భారం లేకుండా మరి రక్షణ మార్గంలోనికి ప్రవేశించకుండా ఇంటే బయటే ఉండి మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, మనం దేవునిలోనికి వద్దాము, రక్షణ తీసుకుందాము. దేవుడు సాత్వికుడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా తగ్గించుకుని దేవుని యొద్దకు వస్తే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తారు. గాడిదకు కలిగిన విడుదల మనకు కలగబడుతుంది. భారం లేకుండా ఇప్పటివరకు ఎలా అయితే భారం లేకుండా ఉన్నామో ఇక నుంచైనా మనం భారము కలిగి దేవుని ఎదురుకు వచ్చేవారిగా ఉందాము. మనం ఇంటి బయట కాకుండా దేవుని మందిరంలోనికి వచ్చి, దేవునిలోనికి వచ్చి ఆయన మాటలను వింటూ దేవుని వాక్యానుసారంగా మనము జీవిద్దాము. తప్పకుండా దేవుడు మనందరికీ కూడా ఆయన కృపను అనుగ్రహించునుగాక. మనలందరినీ కూడా ఆయన విడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మంటలాదివారం తండ్రి, వాక్య రీతిగా ఇంతవరకు నేను మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కట్టబడిన గాడిదకి ఎలా విడుదల అయితే దయచేశారో మాకు కూడా అలా విడుదల దయచేయండి అయ్యా. గాడిదకి నేను మీరు ఘనతను అనుగ్రహించారయ్యా. వస్త్రములతోనైనా దేవా మీరు దేవా స్తోత్రం దాన్ని అలంకరించి ఏ విధంగా ఘనతనైతే అనుగ్రహించారో మీ మీద ఆధారపడుతున్న మా అందరికి కూడా అట్టి ఘనతను నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. తగ్గింపు మనసును నేను మీరు అనుగ్రహించండి. మీలో మేము ఆనందించినట్లు నేను మీరు సహాయం చేయండి. ఇంటి బయట మేము ఉండిపోతున్నామేమో ప్రభా, కట్టబడి ఉన్నాము తండ్రి, విడిపించుచున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. మీలోనికి వచ్చినైనా మీ వాక్యంలోనికి మేము వచ్చి జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా ఈ ప్రార్థన లేఖిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. నిన్నటి కాలం మంది నేను ఇంటర్మీడియట్ బిడ్డల విషయంలో ఎంతో కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. బంధకాలం నుంచి విడుదల దయచేయండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. బాలింతలను చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధనలో నేను మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాలు పంచుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. చంటి బిడ్డల నుంచి యవనులను, వృద్ధుల్ని ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి.
ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకుని, డబ్బులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృప నాయన అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. సంవత్సరం అంతా కాచి కాపాడి దయా కిరీటం ధరింపచేసి ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని నేను మీరే పట్టించుకుంటారని మరొక్కసారి ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నీ మీరే పట్టించుకుని ప్రతి ఒక్కరు మీ అందు విశ్వాసంగా ముందుకు సాగడానికి నైనా మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.